స్తోత్రం. మీ అందరికీ వందనాలు. మరి దేవుని వాక్యం అనేది మనము చదువుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో మనము చాలా నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. లోకస్ వార్తలో 9వ అధ్యాయము 59వ విషయం అనేది మనము దేవుని వాక్యాన్ని చూసుకుందాం. 9వ అధ్యాయము 59వ విషయం. అయినా మరి ఒకనితో నా ఎంట రమ్మని చెప్పగా అతడు నేను వెళ్ళి మొదట నా తల్లిదండ్రులు పాత పెట్టి వచ్చుటకు సెలవు ఇవ్వమని చెప్పింది. అందుకు ఆయన మృతులు పాత పెట్టుకుందురు కానీ నువ్వు వెళ్ళి దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించమని వానితో చెప్పింది. ప్రేమనే దేవుని బిడ్డలారా, ముగ్గురు యవనస్తుల గురించి ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఒక యవనస్తుడైతే తల్లిదండ్రుల దగ్గర సెలవు తీసుకుని రావాలన్నాడు. ఒక యవనస్తుడైతే ప్రభు అని ఎమ్మటే నేను వస్తానన్నాడు. ప్రభు ఏమన్నారంటే ఆ ఆకాశ పక్షులకి తలవాల్చుకుంటున్న స్థలం ఉంది కానీ మనిషి కుమారుడు తలవాల్చుకుంటున్న స్థలం లేదు అన్నప్పుడు తిరిగి వెళ్ళిపోయాడు. మరి ఒకటి పిలిచినప్పుడు ఏమన్నాడంటే, అయ్యా నీ అంట నేను వస్తా కానీ నేను మొదట వెళ్ళి నాకు ఒక తల్లిదండ్రులు ఉన్నారు, నాకు ఒక బాధ్యస్తుంది, వారిని పాత పెట్టి అనగా వారు చనిపోయినప్పుడు వారి భూస్థాప కార్యక్రమం చేసి నేను వస్తానయ్యా అని యేసు ప్రభు వారితో మాట్లాడాడు. పిలిచినప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నాడంటే, మృతులు పాత పెట్టుకుందరు కానీ నీవెళ్ళి దేవుని రాజ్యము సమీపించి ఉందని ప్రకటించమని అక్కడ యవనస్తులతో చెప్పినట్లుగా ఉన్నాయి. అంటే చనిపోయిన వారిని పాత పెట్టుకొని వస్తాను, భూస్థాపన చేసుకొని వస్తానని ప్రభువారిని అడిగితే ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, మృతులు పాత పెట్టుకుంటారని. అంటే చనిపోయిన వాళ్ళనే మళ్ళీ మృతులు ఎవరు? మృతులు అంటే చనిపోయిన వారా బ్రతికిన వారా? ప్రభువారు చెబుతున్నాడు, నువ్వు వెళ్ళి దేవుని రాజ్యం ప్రకటించు, నమ్మిన వారు రక్షణ పొందుతారు, నువ్వు దేవుని రాజ్యం సమీపించిందని ప్రకటించమని చెప్పినప్పుడు మొదటి వెళ్ళి నా తల్లిదండ్రులు నేను పాత పెట్టుకొని వస్తానన్నా అని సమాధానం చెప్పినట్లుగా మనము చూస్తున్నాం. ప్రభువారు చెప్పిన మాట మనము చాలా లోతుగా ఆలోచిస్తే ప్రభువారు చెప్పింది ఏంటంటే, మృతులు పాత పెట్టుకుందరు అంటావు. అంటే చచ్చిపోయినోడే పాత పెట్టుకుంటారు. అంటే ఎంత పాత పెట్టుకుంటారు చూడండి. మృతులు పాత పెట్టుకుంటారు అన్నాడు. ఎవరో మృతులంటే ఎవరో? పాతాళలోకుండా ఆత్మ, లేకపోతే దేవుని యొక్క సన్నిధికి చేర్చిన ఆత్మ. మృతుడు అంటే చనిపోయిన వాడని అర్థం. మృతి చెందాడు అంటాం. ఎవరైనా చనిపోతే ఉంటారంటే అతడు మృతి పొందాడు, అంటే మృతి చెందాడు. మృతి అనగా మరణము. మృతి చెందాడు అని చెప్తున్నాడు ప్రభు. మృతులు ప్రాత పెట్టుకుంటారు అంటే మృతులెవరో మృతులెవరో అనేది మనం గమనించినట్లయితే లోకసు వార్తలో మాట్లాడతాయి. లోకసు వార్తలో 15వ అధ్యాయం 24వ వచనంలో తండ్రి తన కుమారుడు గురించి తెలియజేస్తాడు. చిన్న కుమారుడు తప్పిపోయినప్పుడు, తన తండ్రి వద్ద నుంచి వెళ్ళిపోయినప్పుడు, తన ఆస్తి మొత్తం తీసుకొని దూరపు దేశానికి వెళ్ళినప్పుడు ఆయన యొక్క చిన్న కుమారుడు తన లోక ఆశ్చర్యడిగా శరీరాశ కొరకు అతను ఉన్న ఆస్తి మొత్తము త్రాగి ఒక ఆస్తి మొత్తం అంతా తన శరీరం పాడు చేసుకుంది కాక ఆస్తిని పాడు చేసుకుని త్రాగి వేస్తులతో తిరిగి భ్రష్టుడైపోయాడంట. తప్పిపోయిన కుమారుడు తల్లి దగ్గర ఉన్నప్పుడు తినడగా ఆహారం ఉంది, ధరించిన వస్త్రాలు ఉంది, సమాధానం ఉంది. ఎప్పుడైతే తండ్రి వద్ద నుంచి వెళ్ళిపోయాడో ఆస్తి మొత్తము డబ్బు మొత్తం అయిపోయింది. అతను ఆ చిన్న కుమారుడికి గొప్ప కరువు వచ్చేసింది.
త్రాగాడు, తిరిగాడు, ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా తన శరీరాన్ని పాడు చేసుకున్నాడు, దేవుని మర్చిపోయాడు. దేవుని మర్చిపోయి త్రాగి వేసులతో అనుభవించి పాపంలో పడిపోయి తిరుడుకు ఆహారం లేక, వస్త్రాలు లేక, పాదాలకు చెప్పులు లేక ఆ చిన్న కుమారుడు పందులు తినే పొట్టు కాడికి వచ్చిపోయాడు. ఆడికి వెళ్ళాడు లాస్ట్కి. పందులు తినే పొట్టు. దేవుడు మర్చిపోయినప్పుడు, తండ్రి మర్చిపోయినప్పుడు పరిస్థితి అలాగ వచ్చేసింది చిన్న కుమారుడికి. అప్పుడు గుర్తు తెచ్చుకున్నాడంట, నా తండ్రి ఇంట్లో ఎంతో మంది కూడి వంటలు ఉన్నారు, నా తండ్రి ఇంటికి వెళ్దామని ఆలోచన చేసుకొని తండ్రి ఇంటికి వచ్చాడంట. తండ్రి ఇంటికి వచ్చినప్పుడు తండ్రి అన్నాడు, అప్పుడు అన్నాడు ఈ మాట 15:4, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికొచ్చిన అన్నాడు. దేవుడు స్తోత్రం. ఇప్పుడు అర్థమైందా? దేంట్లో చనిపోయి వచ్చాడంట? మృతుల్లో నుంచి వచ్చాడు. ఈయన చిన్న కుమారుడు చనిపోయి మరలా బ్రతికొచ్చాడు అన్నాడు. అంటే ఎక్కడ చనిపోయాడు? ఎక్కడ చనిపోయి ఎలా బ్రతికాడంటే, ఇతను తండ్రి ఇల్లు విడిచిపెట్టి త్రాగుడికి బానిసలైపోయి పాపానికి లోనైపోయి తన శరీరాన్ని పాడు చేసుకున్న పాపంలో ఉన్నాడు కాబట్టి, పాపం అని ఒక ఆయన ఆవరించింది కాబట్టి, పాపంలో ఉన్నాడు కాబట్టి చనిపోయాడంట. అందుకనే మరలా బ్రతికొచ్చాడు అన్నాడు. చనిపోయి నా కుమారుడు బ్రతికొచ్చాడు. ఎక్కడ చనిపోయాడంటే పాపం చేయటం వల్ల చనిపోయాడంట. పాపంలో చనిపోయాడు. పాపాన్ని ఆశించాడు కాబట్టి, పాపానికి లోనయ్యాడు కాబట్టి, పాపంలో చనిపోయి మరలా బ్రతికొచ్చాడన్న మాట ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికొచ్చాడని తండ్రి చెబుతున్నాడు. ఎక్కడ చనిపోయాడంట? ఎక్కడ బ్రతికాడు? పాపాన్ని విడిచిపెట్టిటే బ్రతకడం, అవినీతి విడిచిపెట్టిటే బ్రతకటం, అన్యాయం విడిచిపెట్టిటే బ్రతకటం, పాపంలో పడిపోకుండా, త్రాగుడికి బానిసలు కాకుండా పాపానికి విడిచిపెట్టటమే బ్రతకటం. దేవుని స్తోత్రం. అర్థమైందా వాక్యం? ఏంటో చనిపోయాడు? పాపంలో చనిపోయాడు. ఈయన చిన్న కుమారుడు మరలా బ్రతికాడు అన్నాడు. మరలా బ్రతికాడు. దేవుని వాక్యం చెబుతుంది, మృతులు ఎవరంటే పాపంలో ఉన్న వాడి గురించి తండ్రి చెబుతున్నాడు. పాపంలో ఉన్న జీవించిన కుమారుడు గురించి తండ్రి చెబుతున్నాడు. ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికొచ్చాడు. చూడండి, మీకు ఇంకా తేడాగా కావాలంటే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది. 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము మనం చదువుకుందాం. 3వ అధ్యాయం కాడి నుంచి చదువుకుంటే ఇక్కడ ఏముందంటే, నీ క్రియలను నేను ఎరుగుదును, ఏలైనగా జీవించున్నావు కానీ పేరు మాత్రమే, కానీ నీవు మృతుడివే. ఇది ప్రకటన గ్రంథం అనేది యోహాను రాశాడు. ఏమని రాశాడంటే, నీ క్రియలని నేను ఎరుగుదును, ఏలైనగా జీవించున్నావు కానీ పేరు మాత్రమే, కానీ నీవు మృతుడివి. నువ్వు జీవించున్నావు, పేరు మాత్రమే జీవించున్నావు కానీ నీవు మృతుడివి. మృతుడు అంటే అర్థం ఏంటి చెప్పండి? మృతుడు అంటే చనిపోయిన వాడివే అర్థం. పేరు మాత్రమే జీవించున్నావు, నీ క్రియలు ఎరుగుదును, నీవు జీవించుతున్నావు కానీ పేరు మాత్రమే, కానీ నీవు మృతుడివే. 2వ వచనం, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు. దేవుని ఎదుట అంట మన క్రియలు మొత్తం దేవుని ఎదుటికి తీసుకెళ్ళినప్పుడు సంపూర్ణంగా కనపడదంట మన భక్తి. దేవుని ఎదుట మన భక్తి, మన నీతి, మన యొక్క యథార్థ మనం చేసే ఒక పాత్రలో నా దేవుని ఎదుట పెట్టినప్పుడు
సంపూర్ణంగా కనపడలేదు అని యోహాను చెబుతున్నాడు. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే ఇక్కడ నీ క్రియలు నేను ఎరుగుదును, జీవిస్తున్నావు కానీ పేరు మాత్రమే, కానీ నీవు మృతుడివు. బ్రతుకున్న వాడి గురించి చెబుతున్నాడు. నువ్వు పేరు మాత్రమే జీవిస్తున్నావు కానీ, నువ్వు భక్తుడు అనుకున్నావు కానీ, నాకు అన్ని తెలుసు అనుకున్నావు కానీ, నేను నీతిమంతుడు అనుకున్నావు కానీ నీవు మృతుడువు. పాపాన్ని ఆశించిన ఇశ్రాయేలు ప్రజల గురించి కూడా చెప్తున్నాడు. పాపాన్ని ఆశించిన ప్రతి ఒక్కరి గురించి కూడా, పాపం అనేది ఒక మరణంతో చెలగాటలు అంటారు. పాపము ఒక మనుషుని పాడు చేసింది, పాపము పాతాళానికి తీసుకెళ్ళింది, పాపము కుటుంబాలను పతనం చేసింది, పాపము బిడ్డలకి తల్లిదండ్రులకి సమాధానం లేకుండా చేసింది, పాపము వ్యాధులు తెచ్చింది, పాపము మేలు కలగకుండా చేసింది, పాపము దేవుని రాజ్యానికి చేర్చకుండా నరకాన్ని తీసుకెళ్ళి పడేసింది. పాపం మన కుటుంబాన్ని పట్టింది, పాపం మన యొక్క మనల్ని పట్టింది. పాపములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మృతుడు అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఏంటంటే పాపాన్ని విడిచిపెట్టేసి, అన్యాయం విడిచిపెట్టేసి, అవినీతిని విడిచిపెట్టేసి, దేవుని మార్గములో నువ్వు నడిచే మార్గము, ఏ మార్గమైనా నువ్వు నడిచే మార్గము యథార్థమైన మార్గంలో నడుస్తుంటే నువ్వు ఒక రాబోయే భవిష్యత్తు గురించి, రాబోయే ఒక మరణాన్ని గురించి నువ్వు ఎదుర్కోవాలంటే నీవు ఈ క్రియలో దేవుని ఎదుట మంచిగా ఉండాలి. అందుకని అన్నాడు, నీ క్రియలో నిన్ను తీసుకెళ్ళి దేవుని ఎదుట పెడితే నీ క్రియలు సంపూర్ణంగా కనపడలేదంట. అందుకని దేవుని వాక్యం ఏం చెబుతుందంటే నీవు జీవించున్నావని పేరు మాత్రమే కానీ నీవు మృతుడువు. అంటే ఈ బ్రతికిన వారి గురించే చెప్పాడు యేసుప్రభువు వారు. మృతులు తమ మృతులు పాత పెట్టుకుందురు, దేవుని రాజ్యాన్ని ప్రకటించాను. మాట ఏంటంటే పాపంలో ఉండేవారు పాపంలో. ఇప్పుడు ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఇళ్లలో చనిపోతే ఏం చేస్తున్నారు చెప్పండి? చనిపోతే ఏం చేస్తున్నారు? తాగి వాళ్ళ ఇష్టాసారంగా బ్రతుకున్నప్పుడు ఒక్కళ్ళు కూడా ముద్దేసేవాళ్ళు తల్లిదండ్రులు. ఏంది వేసేవాడు కొంతమంది ఉంటారు, వేయినోడు కొంతమంది ఉంటారు. తల్లిదండ్రులకి ఆహారం పెట్టేవాడు కొంతమంది ఉంటారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకొని వదిలిపెట్టేవాడు కొంతమంది ఉంటారు. ఏంది కొంతమంది చూసేవాడు ఉంటారు అనుకోండి. బతుకున్నప్పుడు మంచిగా ఉన్నప్పుడు ఏం పెట్టరు, కానీ చనిపోతూనే ఉంటారంటే ఏంది చనిపోయినప్పుడు ఏమంటారు? ఏంది దినాలు చేయాలి, ఘనంగా చేయాలి. 50,000 బాధ, ₹1,00,000 బాధ లేదు. చనిపోయినప్పుడు. బతుకున్నప్పుడు ఆ 50,00,000 పెడితే మంచిగా ఇంకో 4 సంవత్సరాలు బతుకుతారుగా. ఏంటి అప్పుడు రారు. కానీ మనం భూస్థాప కార్యక్రమానికి వెళ్తే ఏంది భాస్కరా ఎన్నేళ్ళైనా ఊరేగింపు తోటి తీసుకెళ్ళాలి దగ్గర అంటాడు ఇంకో ఆయన త్రాయి. ఆ ఏళ్ళు బతుకున్నప్పుడు పెట్టవచ్చుగా ఎవరైనా స్నేహితుడు. ఇతను నా స్నేహితుడు అండి, చనిపోయినప్పుడు ఏంటి చనిపోయాడు కాబట్టి అటాచంగా తీసుకెళ్ళాలి, ఎన్ని ఏళ్ళైనా బాధలేదు అయ్యారు అంటాడు. 8 ఏళ్ళు బ్రతుకున్నప్పుడు మరి ఒక ₹10 ఇచ్చావా? నీ స్నేహితుడే లేదా తల్లిదండ్రులే, మరి ఒక ₹10 ఇచ్చావా? ఒక ₹10 చూపించుకోమని ఇచ్చావా? చచ్చిపోయిన తర్వాత 20,000 బాధలు, 50,000 బాధలు, జనాలు చేయాలి, పప్పనాలు చేయాలి. ఏంటి ఎన్ని లక్షలైన బాధలు. బ్రతుకున్నప్పుడు మానవుడు బ్రతుకున్నప్పుడు తల్లిదండ్రులు చూసుకోవడం చాలా మంచిది. బ్రతుకున్నప్పుడు ఏంటి దేవుళ్ళు మనం ముందుకు రావడం చాలా మంచిది. బ్రతికుండగానే నువ్వు చేయాల్సింది ఏదో నువ్వు చేయాలి. అందుకనే నువ్వు బ్రతుకున్నావు, నీ క్రియలు నెరుగుదును, నువ్వు జీవించున్నావు కాబట్టి నీవు మృతుడు. అందుకని యెషయా ప్రవక్త ఒక మాట అంటాడు. యెషయా గ్రంథము 64:6 64:6 ఏమన్నాడంటే, మా నీతి క్రియలు నీవు మురికి వస్త్రం వలె ఉన్నాయి అంటాడు యెషయా ప్రవక్త. మా నీతి క్రియలని కూడా ఎలాగున్నాయంట? మురికి వస్త్రం వలె ఉన్నాయి.
మురికి వస్త్రాలే ఉన్నాయి. ఏంటి? దేవుని యొక్క సన్నిధిలో ప్రేమని దేవుని పెట్టారా? మన ఒకసారి కాడ భూస్థాపాలకు వెళ్ళి వాళ్ళు చాలా లేని వాళ్ళు జనమంతా కలిసి త్రాగి భూస్థాపానికి వచ్చి ఏంటి ఇదిరా అయ్యగారు లేదనుకుంటున్నది చచ్చిపోయినాడు, మేము తలాక 5,000 వేసుకుంటాం అయ్యగారు భూస్థాప ఏంటికి దినానికి చూసిరా దినానికి వేసుకుంటారంట. బ్రతుకున్నప్పుడు పెట్టేవారు లేదు కానీ చచ్చిపోయినప్పుడు ఇంకేం లేదు అంటారు ఇలా చేస్తారు. అందుకనే ప్రభునందు దేవుని బిడ్డలారా బ్రతికుండగానే మనము మన క్రియలు దేవుని ఎదుట సంపూర్ణంగా కనపడాలి. మన క్రియలు మన దేవుని ఎదుట సంపూర్ణంగా కనపడాలి. సంపూర్ణంగా కనపడాలి మన క్రియలు మనకి. అందుకని మా నీతి క్రియలు మృదు వస్త్రములో ఉన్నాయని యెషయా ప్రవక్త చెప్పాడు. అందుకని దేవుడి యొక్క సన్నిధిలో ప్రేమని దేవుని పెట్టారా తల్లిదండ్రులు బ్రతికుండగానే మనము ఒక ముద్ద టయానికి పెడితే ఏంటి వారికి 4 సంవత్సరాలు జీవిస్తారు. ఏది వాళ్ళు బ్రతుకు వాళ్ళు బతుకుతారులే, మన బ్రతుకు మన బ్రతుకుదాంలే అని వాడు కొంతమంది అవనస్తులు కుమారులు ఏం చేస్తున్నారంటే నా తల్లిదండ్రులు నాకేమిచ్చారు నేను వాళ్ళ చూడాలని అని పంచాయతీలు వచ్చేసింది. నా తల్లిదండ్రులు నాకేమిచ్చారు, నాకేమైనా ఆస్తి ఇచ్చారా, అంతస్తు ఇచ్చారా, లేకపోతే నాకేమైనా పొలాలు ఇచ్చారా, డబ్బు ఇచ్చారా, ఏమి ఇచ్చారని వాళ్ళ చూడాలని అని మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అయితే దేవుని మాట ఏంటంటే వారి ఆస్తులు అంతస్తులు మనకి ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ వారి శరీరంలో ఉన్న రక్తము మనలో ఉంది కాబట్టి అదే డబ్బు కన్నా ధనం కంటే ఇదే గొప్పదనం, ఇదే ఆస్తి. దేవుని స్తోత్రం. వారి యొక్క జీవితాన్ని వారి యొక్క ప్రాణాన్ని వారి యొక్క అవయములు మొత్తం మనకు పంచిపెట్టారు కాబట్టి అదే ఆస్తుల కంటే గొప్పది. అందుకనే ఆస్తులు ఇవాళ ఉంటాయి, రేపు వెళ్తాయి, డబ్బులు ఉంటాయి, ఇవాళ ఉంటాయి, ఇవాళ వెళ్ళిపోతాయి. మన రక్తం అనేది తల్లిదండ్రుల రక్తం అనేది వారి యొక్క మాంసం అనేది మనలో ఉంది కాబట్టి వాటికంటే ఆస్తి మన ప్రాణం పెట్టారు కాబట్టి వారి యొక్క కష్టపడి మన చిన్నప్పటి నుంచి మనం పెంచి ఎంత చేశారు కాబట్టి వారి బ్రతికుండగానే వారి యొక్క మంచిగా చూసుకుంటే దేవుని ఆశీర్వాదాలు మనకు వస్తాయి. కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా ఏదైనా మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే నువ్వు పాపములో ఉన్నావా, పాపమును విడిచిపెట్టేసి ఈ శినకుమారుడైతే పాపమును విడిచిపెట్టాడు కాబట్టి చనిపోయి మరలా బతికాడు అన్నాడు. ఆయన అక్రమంలో సిక్కుపడ్డాడు కాబట్టి, దోషంలో సిక్కుపడ్డాడు కాబట్టి, ఒక పాపానికి బానిసుడే కాబట్టి ఆ బానిసత్వాన్ని విడిచిపెట్టి, ఆ పాపాన్ని విడిచిపెట్టి, ఆ అవినీతి విడిచిపెట్టి ఆయన బ్రతికి దేవుని సన్నిధికి వెళ్ళాలని తన తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి అన్నాడు ఈ చిన్న కుమారుడు చనిపోయి మరలా బ్రతికొచ్చాడని దేవుని వాక్యం అడిగి తెలియజేస్తుంది. కాబట్టి ప్రకటన గ్రంథం అన్నట్టు 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18 వచనం మనం చదువుకున్నాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18 వచనం, నేను మొదటివాడును కడపడేవాడును జీవించిన వాడును మృతుడనైని కానీ ఇదిగో యుగములో సజీవుడనై ఉన్నాను, మరియు మరణం యొక్క పాతాళపు యొక్క తాళపు చేతులు నా స్వాధంలో ఉన్నాయి. యోహాను చెప్తున్నాడు. యోహాను మాట ఏంటంటే క్రీస్తు గురించి మాట, ఇది క్రీస్తు గురించి సంబోధించారు. ఏంటంటే నేను మొదట వాడిని కడపటవాడిని జీవించిన వాడును మృతుడునైతిని కానీ ఇదిగో యుగములకు సజీవుడినై ఉన్నాను. అంటే యుగములకు నేను సజీవుడినై ఉన్నాను అంటే మరణం లేని వాడిని, నేను మరణాన్ని జయించిన వాడిని. పాతాళం యొక్క తాళపు చేతున శోధనలో ఉన్నాయి, నాకు అధికారం ఉంది. అధికారం ఉంది కాబట్టి క్రీస్తు చనిపోయిన 3వ దినాన చనిపోవడంతో పాతాళంలోకి వెళ్ళి పాతాళంలో శరపడిన ఆత్మలో రక్షించి స్వార్థ చేసి 3వ దినాన సజీవుడై లేచాడంట. దేవుని స్తోత్రం. అందుకని పాతాళం కూడా ఆయన సోదరులో ఉంది. పాతాళంలో ఒక ధోరణంలో ఆయన ఎదుట నిలువనేరవు. అందుకనే నేను అన్నాడు ఏంటంటే ప్రేమనే దేవుని బిడ్డలారా మొదట వాడును కడపట వాడును జీవించిన వాడును మృతుడనై తిని కానీ ఇదిగో యుగములకు సజీవుడనై ఉన్నాను, మరియు పాతాళం యొక్క
పాతాళము యొక్క తాళపు చేతులు నా సోదరులో ఉన్నాయి. అందుకని ఆయన పాతాళం అనేది పరలోక రాజ్యానికి తాళపు చేతులు ఆయన సోదరులు ఉన్నాయి. కాబట్టి క్రీస్తుని నమ్ముకొని మనం జీవించితే, యేసుని నమ్ముకొని మనం జీవించితే మనము ఆయన సోదరులు ఉండ అధికారములు ఉండ పరలోక రాజ్యం మనకే ఇస్తాడు. అందుకని మృతుల్లోంచి నువ్వు బయటికి రా, పాపంలోంచి బయటికి రా, అక్రమాల నుంచి బయటికి రా. ఏ అక్రమం నువ్వు పట్టిందో, ఏ పాప నిన్ను పట్టిందో, ఏ దోషం నిన్ను పట్టిందో, ఏ ఒక్క నీ యొక్క పట్టే స్నేహం వలన నువ్వు ఏ పాపం పట్టిందో, స్నేహం వలన చెడిపోతున్నావో, లేకపోతే దుష్టుడు ఆలోచన చూపుకుని నడుపుతున్నావో, ఆ మార్గాన్ని విడిచిపెట్టి పరిపూర్ణమైన మార్గంలో నడితే, మంచి మార్గాన్ని నడితే వారు మనసు నీకు దయచేస్తాడు దేవుడు. నీ కుటుంబాన్ని మేలు చేస్తాడు. నీకు నిత్యమైన రాజ్యములకు నువ్వు చేరాలంటే, నిత్యమైన మార్గంలో మనం నడవాలంటే మారు మనసు పొందాలి. మారు మనసు తగ్గినట్టుగా మనం నడవాలి. మన క్రియలు దేవుని ఎదుట పెట్టినప్పుడు మన క్రియలు దేవుని ఎదుట సంపూర్ణంగా దేవుని కనపడాలి. మన ప్రార్థన కనపడాలి, మన నీతి కనపడాలి, మన ధర్మకార్యాలు దేవుని ఎదుట మంచిగా కనపడితే మనకి దేవుని యొక్క రాజ్యములో సంపూర్ణమైన ఆశ్రదం మనకి కలుగునుగాక. కలిగిద్దని మీ అందరికీ మారు మనసు పొంది పరిపూర్ణత రక్షణ మార్గం నడవాలని ప్రభువుని మీ అందరికీ తెలుసు. మీ అందరికీ వందనాలు.